బ్యాక్ ఇక హైదరాబాద్ లో మరి కాసేపట్లో భీకర వర్షం కురవనుంది. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించాడు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి అని ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తర్వాత ఉత్తర, తూర్పు నగరంలో వర్షం కురుస్తోందని వెదర్ మ్యాన్ తెలిపాడు. హైదరాబాద్ లో మరి కాసేపట్లో భీకర వర్షం కురవనుంది. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించాడు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తర్వాత తూర్పు, ఉత్తర నగరంలో వర్షం కురుస్తోందని వెదర్ మ్యాన్ తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు మనం సాయంత్రం 5 గంటల నుంచి చూస్తున్నట్టయితే కొన్ని ఏరియాల్లో దాదాపు ఈదురుగాలులు, భారీగా ఈదురుగాలులు వచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. అయితే కొద్దిసేపటి కిందటే ఇటు హైదరాబాద్ లో ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కొద్దిసేపటి కిందటే స్టార్ట్ అయింది. వనస్థలిపురం, పనామా, ఆటో నగర్, హయత్ నగర్, ఎల్బీ నగర్ లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం అయితే ఇప్పటికీ కురుస్తూనే ఉంది. దాదాపు ఇవాళ ఉదయం కూడా ఈ ఏరియాలో 8 గంటల సుమారులో కొద్దిసేపు వర్షం కురిసి సాయంత్రం వరకు దాదాపు చాలా చల్లటి వాతావరణం అయితే పూర్తిగా కొనసాగింది. మళ్ళీ కొద్దిసేపటి కిందట దాదాపు 9:30 నుంచి మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ తో పాటు నగర్ శివారు ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా ఊపందుకుంది. రైతు బజార్, హుడా కాలనీ, క్రాంతి హిల్స్, వనస్థలి హిల్స్ కాలనీల నుంచి వరద నీరు రోడ్డు వరకు చేరింది, మెయిన్ రోడ్ వరకు చేరింది. హైదరాబాద్ విజయవాడ రహదారి ఇప్పటికే జలమైన వీడియోలు అయితే మనం చూస్తున్నాం. షాపింగ్ కాంప్లెక్స్ లకు, దుకాణాలకు వచ్చిన జనం అక్కడే నిల్చుండిపోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా దాదాపు మనం చూస్తున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి దాదాపు వనస్థలిపురంకి వెళ్లే దారులు మొత్తం ట్రాఫిక్ తో ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే స్తంభించిపోయాయి. గురువారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం మొదలైంది. ముఖ్యంగా ఇటు మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, అలాగే ఈ రాయదుర్గం లాంటి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఇప్పటికీ వర్షపు నీరు ఇంకా అలాగే నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రజలు బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద కూడా ఉండవద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా తెలిపింది. అయితే కాసేపట్లో ఇప్పటికే మనం చూస్తున్నాం ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్ లాంటి పరిసర ప్రాంతాల్లో భీకరమైనటువంటి వర్షం కురుస్తుంది. మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురంతో సహా పలు ప్రాంతాల వాసులు అలర్ట్ గా ఉండాలంటూ డేంజర్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఉత్తర, తూర్పు నగరంలో కూడా వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో మొత్తానికి నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉండడంతో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 5-6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10-12 జిల్లాలకు, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇవాళ హైదరాబాద్ లో ఉదయం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అయితే దాదాపు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి వర్షం ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలు, మరొక పక్క భారీ వర్షం. ఒక్కసారిగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిపోయింది. ఒక గంట సేపట్లోనే ముఖ్యంగా మనం ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు చూస్తున్నట్టయితే సందీప్, దాదాపు గంట సేపటి నుంచి ఎడతెరిపి వానకి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతూ, మరొక పక్క వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ తదితర ఆంధ్రాకి వెళ్లేటువంటి ప్రజలంతా కూడా, అంటే వెహికల్స్, వాహనదారులు కూడా ఎక్కడికక్కడ స్తంభించుకోవడం జరిగింది. మరొక పక్క ప్రైవేట్ ట్రావెల్స్, అంటే ప్రైవేట్ బస్సులో వెళ్లే వాళ్ళు కూడా వీకెండ్ కాబట్టి డెఫినెట్ గా ఇవాళ నైట్, అంటే ఇవాళ వెళ్లాల్సిన చాలా మంది కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ చూస్తున్నట్టయితే ఈ భీకరమైనటువంటి వర్షానికి మరొక పక్క ట్రాఫిక్, ఒక పక్క వాహనదారులు, అలాగే ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ స్తంభించుకోవడం జరిగింది సందీప్. అయితే ముఖ్యంగా సందీప్ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఒక ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలనే కాకుండా
కాసేపట్లో దాదాపు వాతావరణ శాఖ అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు, మరొక పక్క వాతావరణ శాఖ కూడా భారీగా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈసీఎల్, కాప్రా, మల్లాపూర్, నాచారం, మౌలాలి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు దాదాపు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఎడతెరిపి, అంటే దాదాపు 2 గంటలు ఎడతెరిపి వానని మొత్తం భారీ శబ్దాలతో కూడా పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈసీఎల్, కాప్రా, మల్లాపూర్, నాచారం, మౌలాలి ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నందుకు ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే డేంజర్ బెల్స్ అంటూ కూడా డేంజర్ అలర్ట్ జారీ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. దీనికి ఒకటే ప్రత్యేకం, ఇళ్ల నుంచి బయటికి ఎవరు రావద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఈ 2 గంటలు దాదాపు హైదరాబాద్ ని అతలాకుతలం చేసేటువంటి భారీ వర్షం అయితే కురనుంది. అయితే నాచారం, మల్లాపూర్, మౌలాలిలో ఇప్పటికే డేంజర్ సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు కూడా అమల్లో తెచ్చారు. అయితే మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా సందీప్ హైదరాబాద్ నగరంలో దాదాపు అక్కడక్కడ, అంటే ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని చిరుజల్లులు కురుస్తూ అక్కడక్కడ, ముఖ్యంగా ఇటు మియాపూర్, హైదరాబాద్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో దాదాపు కొద్దిసేపు, అటు ఒక అర్ధ గంట నుంచి 40 నిమిషాల వరకు కొద్దిసేపు చిన్నపాటి చినుకులతోనే స్టార్ట్ అయింది. కానీ మొత్తానికి వాతావరణం అంతా కూడా ఇవాళ చల్లగానే ఉంది. 6 గంటల నుంచి 7 గంటల సుమారులో ఇటు ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయాయి. ఇటు వాహనదారులు, మరొక పక్క ప్రయాణికులు, అలాగే వీకెండ్ కావడంతో ఊళ్ళలోకి వెళ్లేటువంటి ప్రయాణికులు. సో మొత్తానికి ఎల్బీనగర్ ప్రాంతం అంతా కూడా రోడ్లన్నీ జలమయం అయిపోయి ఇప్పటికే గల్లీలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వాటర్ కూడా, అంటే రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఇటు ఎల్బీనగర్ తో పాటు నాగోల్, ఉప్పల్, మౌలాలి, ఈ కాసేపట్లో ఉప్పల్ పరిసర ప్రాంత వాసులకైతే అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా డేంజర్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సందీప్, వినోద్, అంటే రాత్రికి ఇలాగే కంటిన్యూగా వర్షం కురిస్తే అంటే విద్యుత్ పరిస్థితి ఏంటంటే విద్యుత్ శాఖ అధికారులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఎస్ సార్, ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రాత్రి 11 గంటలకి ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షానికి అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు దాదాపు 2 గంటల వరకు 2 గంటల నుంచి 3 గంటల వరకు కంటిన్యూ గా ఎడతెరిపి వర్షం, అలాగే భారీ వర్ష సూచన. ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి వర్షం ఈ 2-3 గంటల్లోనే అతి భారీ వర్ష సూచన ఉన్నందుకు ఈ ఏరియాలకు, ముఖ్యంగా మౌలాలి, నాచారం, ఉప్పల్, మేడిపల్లి ఈ పరిసర ప్రాంత వాసులందరికీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా కొంత విద్యుత్కి అంతరాయం ఉన్నా కూడా ముఖ్యంగా ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి. అలాగే హోర్డింగ్స్ల దగ్గర కూడా చాలా మంది వర్షం పడుతుందని ఏదో హోర్డింగ్స్ల దగ్గరనో, అలాగే మరమ్మతులు జరుగుతున్నటువంటి బిల్డింగ్స్ దగ్గరనో వాళ్ళు అక్కడ తెరతీరలు లాంటి, అక్కడ నిల్చోవడం లాంటివి చేస్తారు. కాబట్టి ముఖ్యంగా అక్కడి నుంచి డెఫినెట్ గా వెళ్లాల్సిన పరిస్థితి చేజారిపోయింది. ఈ 2 గంటలు హైదరాబాద్ ని అతలాకుతలం చేసేటువంటి భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికే ఎక్కడికక్కడ జాగ్రత్తలు అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్. హైదరాబాద్ లో మరి కాసేపట్లో భీకర వర్షం కురవనుంది. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తర్వాత ఉత్తర, తూర్పు నగరంలో వర్షం కురుస్తోందని వెదర్ మ్యాన్ తెలిపాడు.
హైదరాబాద్ లో మరి కాసేపట్లో భీకర వర్షం కురవనుంది. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తర్వాత ఉత్తర, తూర్పు నగరంలో వర్షం కురుస్తోందని వెదర్ మ్యాన్ తెలిపాడు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. అయితే నగరంలో ఉద్యోగాలకు వెళ్లిన వారంతా ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క చెట్లు కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తయ్యారు. రాత్రంతా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కరెంటు కూడా కొంతమేర ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కరెంటు శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఖచ్చితంగా రాత్రి తర్వాత కొంతమేర ఒక గంట 2 గంటలు కరెంటు తీసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. చాలా ప్రాంతాలు ఇప్పటికే లోతట్టు ప్రాంతంలో జలమయమయ్యాయి. ఇప్పటికి మనం విజువల్స్ చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి ఇప్పటికీ చాలా చోట్ల ఉద్యోగులు నిరీక్షిస్తా ఉన్నారు. వర్షం ఎప్పుడు ఆగిపోతుందని ఉద్యోగులు నిరీక్షిస్తా ఉన్నారు. ఉద్యోగులు కాకపోతే వర్షం ఆగే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. చాలా ప్రాంతాలు ఇప్పటికే భీకర వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఇప్పటికి స్టార్ట్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇదంతా కూడా రాత్రి దాదాపు 6-7 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు భీకర వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి మనం విజువల్స్ లో చూస్తున్నాం. వర్షం ఇప్పట్లో ఆగే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా భీకర వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల దగ్గర ఎవరు ప్రజలు తిరగకూడదు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి